ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేనైతే యూట్యూబ్లో మనం వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత అదే వీడియోని మనమే చూస్తే ఏమవుతుంది, మనం అప్లోడ్ చేసిన వీడియోని మనమే ఓపెన్ చేసి చూస్తే ఏమవుతుంది అన్నది అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళకంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరి యూట్యూబ్లో మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన వీడియోని మనమే చూస్తే ఏమవుతుంది, ఇన్వాలిడ్ క్లిక్ అవుతుందా లేకపోతే స్పామ్ కిందకి వెళ్తుంది అని అయితే కొందరికి డౌట్ ఉంటుంది. కానీ అటువంటిది అయితే ఏం జరగదు. మనం వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మనం చూసినా కూడా ఏమైతే ఫరక్ పడదు. అలాగే మనం చూసినప్పటికీ లేదంటే వీడియోకి లైక్ చేసినప్పటికీ ఆ వీడియో వాచ్ టైం అయితే కౌంట్ అవ్వదు, అలాగే అక్కడ ఇచ్చిన లైక్ కూడా కౌంట్ అవ్వదు. మరి అసలు ఎందుకు ఇలా చూడొద్దు అంటారు? మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క యూట్యూబ్ గైడర్ అయితే మనం అప్లోడ్ చేసిన వీడియోని మనల్ని చూడొద్దని అయితే చెప్తూ ఉంటారు. మరి ఏం జరగనప్పుడు ఎందుకు ఇలా చెప్తారు అని కొందరికైతే డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం వీడియో చూస్తాం, అప్పుడు ఏమవదు, ఇన్వాలిడ్ క్లిక్ కింద అయితే పడదు. కానీ ఎప్పుడైతే మనం మన వీడియోని చూస్తున్నప్పుడు అక్కడ యాడ్ ప్లే అవుతూ ఉందో, అప్పుడు యాడ్ ప్లే అయితే అందులో వచ్చిన వస్తువే కానీ లేదంటే ఇంకేదైనా కానీ అది నచ్చి మీరు అక్కడ క్లిక్ చేశారంటే అప్పుడు అది ఇన్వాలిడ్ క్లిక్ కింద అయితే కౌంట్ అవుతుంది. ఇలా మనం ఇన్వాలిడ్ క్లిక్స్ ఎక్కువగా వస్తే మాత్రం యూట్యూబ్ మన ఛానల్ని సస్పెండ్ చేయడం లేదంటే టర్మినేట్ చేయడం వంటివి చేస్తూ ఉంటుంది. మనం ఇలా మన వీడియోని చూస్తున్నప్పుడు యాడ్స్ ప్లే అయినప్పుడు అది క్లిక్ చేస్తాం 1-2 సార్లు అంటే ఏం కాదు, కానీ అదే పనిగా మాత్రం చేయకూడదు. అందుకే ఎవరైనా ప్రతి ఒక్క యూట్యూబ్ గైడర్ అయితే మన వీడియోస్ని మనమే చూడండి అని చెప్తాడు. అంతేగాని మన వీడియోస్ని మనమే చూస్తే ఏమవ్వదు. కానీ దానికి మనం చూసిన వాచ్ టైం కౌంట్ కాదు, అలాగే ఒకవేళ లైక్ చేస్తే ఆ లైక్ కూడా కౌంట్ అవ్వదు. అంటే మన వీడియోస్ని మనమే చూడొచ్చు అని అన్నాను కదా అని చెప్పేసి ఏదో ఎలా పడితే అలా చూడడానికి అయితే కుదరదు. మన ఫోన్లో 4-5 మెయిల్ క్రియేట్ చేసి అందులో సబ్స్క్రైబ్ చేసుకొని అందులోనే వీడియోస్ చూస్తామంటే కుదరదు. అలా చేస్తే మాత్రం స్పామ్ కిందకు అయితే వెళ్తుంది. అలా స్పామ్ కిందకు ఎక్కువగా మన ఐపీ అడ్రస్ నుంచే వెళ్ళిందంటే మాత్రం మన ఛానల్కి అయితే మోనటైజేషన్కి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం వీడియోస్ చూసినప్పటికీ యూట్యూబ్కి విరుద్ధంగానైతే చూడకూడదు. మన వీడియోస్ని మరి ఎలా చూడాలి అని కొందరికైతే డౌట్ ఉంటుంది. అది ఏంటంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మన ఛానల్ ఈమెయిల్ తోటే లాగిన్ అవ్వాలి. అలా లాగిన్ అయిన తర్వాత మనకైతే కింద హోమ్, షార్ట్స్, అలాగే లాస్ట్కు లైబ్రరీ అని కనిపిస్తూ ఉంటుంది. అక్కడ లైబ్రరీ పైన ప్రెస్ చేయాలి. లైబ్రరీ పైన ప్రెస్ చేసిన తర్వాత మనకైతే అక్కడ మనం చూసిన రీసెంట్ హిస్టరీ కనిపిస్తుంది. అలాగే వాటి కింద మనకైతే అక్కడ ప్లేలిస్ట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ల కింద మనకైతే యువర్ వీడియోస్ అనే సెక్షన్ ఉంటుంది. ఆ యువర్ వీడియోస్ అనే సెక్షన్ మీద ప్రెస్ చేసి మన వీడియోస్ని అయితే మనమే చూసేయచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎలా పడితే అలా మనమైతే మెయిల్స్ క్రియేట్ చేసి వాటిలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తామంటే అదైతే స్పామ్ క్లిక్ కింద వెళ్తుంది. అలాంటప్పుడు మనకైతే కొద్దిగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఎక్కువగా మెయిల్స్ క్రియేట్ చేయకుండా మీ ఛానల్ మెయిల్తోనే మీరు చూడండి, లేదంటే మీకు ప్రాబ్లం అవుతుంది. మీరు వీడియోని చూడమన్నాను కదా అని చెప్పేసి వీడియోని అయితే చూడడానికైతే ప్రయత్నం చేయకండి. అంటే ఇది మన వీడియోస్ని మనమే చూస్తే ఏం అవ్వదు అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియోని అయితే చేశాను. అంతేగాని మీ వీడియోస్ని మీరే చూసుకొని వాచ్ టైం అయితే పెంచుకోవడానికి అయితే ప్రయత్నించకండి. మీ వాచ్ టైం అయితే కౌంట్ అవ్వదు. ఒకవేళ మీ వీడియో ఎలా వచ్చింది అని చూడడానికైతే మీరు ఎడిట్ చేసేటప్పుడే అంటే కైన్ మాస్టర్లో కానీ లేదంటే విఎన్ ఎడిటర్లో నుంచి కానీ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీ వీడియో ప్లేయర్లోకి అయితే వెళ్ళి చూడండి. నేనైతే మీకు ఈ వీడియోలో ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ని ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. మరి మన వీడియోస్ని మనమే చూస్తే ఏమవ్వదు అని అయితే మీకు ఇప్పుడైతే క్లియర్గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.